యా 3 వికెట్ 4 వికెట్ తీసా కానీ మెయిన్ ఆ వికెట్ అతడు తీసింది ఎవరు అంటే అలీ ఖాన్ తీశాడు అసలు యాక్చువల్గా అవును, కరెక్ట్. అభిషేక్. సో అక్కడ సూర్య ఇషాంతి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఇంజరీ బికాస్ ఈ వెంట్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత వాళ్ళకు దే వర్ షార్ట్ ఆఫ్ వన్ ఇంపార్టెంట్ బౌలర్ టువర్డ్స్ ది ఎండ్. ఎందుకంటే నెట్వాల్కర్ సౌరవ్ కొంచెం చాలా స్ట్రగుల్ అయినాడు. ఈస్ ఫ్రమ్ ముంబై, ప్లేట్ ఫర్ ముంబై. మనం డిస్కస్ చేసాం రంజీ ట్రాఫీ ఫస్ట్ మ్యాచ్ లోనే అతను రాహుల్ ను అవుట్ చేసిన. బట్ 4 overs 65 అనేది అతని స్పెల్ చాలా చాలా అదైంది. బట్ దే స్పిన్నర్స్ డిడ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ ఓవరాల్ గా. వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ పరగానే పర్వాలేదు అనిపించుకున్నారు. అండ్ నాకు అనిపించింది. అండ్ యూ సీ ఫర్ ఎగ్జాంపుల్ మోషన్, మై గుడ్నెస్ 4 overs లో జస్ట్ 19 రన్స్ ఇస్తే అతడు కూడా వికెట్ తీయడం కంట్రోల్ కరెక్ట్. చేయగలిగాడు. దెర్ వాజ్ బిట్ ఆఫ్ టర్న్ కరెక్ట్. నుండి స్కిడ్ అయింది బాల్. సో వాళ్ళకి అక్కడ ఒక బౌలర్ షార్ట్ కావడం అనేది అలీ ఖాన్ అసలు యాక్చువల్గా ఇంజరీ అనేది 2 overs ఒకవేళ అతనికి ఉన్నట్లయితే నేను అనుకుంటాను అన్ని రన్స్ వచ్చి ఉండేవి కాదు. మేబీ 150 లోపు కూడా కట్టడి చేసే ఛాన్స్ ఉండేది అమెరికాకు. ఆరు లేకుండా 77 for 6 అప్పుడు అతన్ని తీసుకొచ్చి మరొక వికెట్ తీసుకున్నట్లయితే ఐ థింక్ మేబీ 120 130 కూడా సాధ్యం కాకపోయేది. అండ్ అప్పుడు ఇట్ కుడ్ హావ్ బిన్ ఎనీథింగ్ ఎనీథింగ్ కూడా. సూర్యకుమార్ యాదవ్ రిటర్న్ క్యాచ్ కూడా అది అతను సరిగ్గా దాన్ని గ్రాప్ చేయలేకపోవడం కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఒకవేళ ఆ క్యాచ్ కనుక పట్టిండి పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. అప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఒక 10-15 రన్స్ తక్కువ వచ్చాయి. బట్ సూర్యకుమార్ ఓవరాల్ గా చూసినట్లయితే ఐ థింక్ ఈ ప్లేడ్ జమ్ అప్ అన్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే అతడు ఇటువంటి ఇన్నింగ్స్ కొరకు ఎదురు చూస్తూ వచ్చాడని చెప్పాడు. అండ్ 77 for 6 అప్పుడు హీ న్యూ దట్ అతనే కెప్టెన్. అండ్ లోవర్ ఆర్డర్ లో ఒక అక్షర్ పటేలే ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరు లేరు సపోర్ట్ ఇవ్వడానికి. ఎందుకంటే ఉన్న ఆల్రౌండర్స్ హార్దిక్ అవుట్ అయ్యాడు, శివమ్ అవుట్ అయిపోయాడు, రింకు అవుట్ అయిపోయినాడు. సో ఆ సిచ్యువేషన్ లో అతను ఏదైతే చేయాలో అదే చేశాడు కూడా. వికెట్ పైన అదే గంభీర్ నుంచి వచ్చినటువంటి సజెషన్ కూడా డ్రింక్స్ టైంలో ఇట్ వర్క్ అవుట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒకవేళ అతడు మీరు అన్నట్టుగా 100 లోపు ఇండియా 7th వికెట్ కోల్పోయిన ఉన్నట్లయితే ఏదైనా జరిగి ఉండేది అసలు. ఎందుకంటే మీరు 160 అప్పుడు మీకు కొంచెం బౌలర్స్ కు కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ బౌలర్స్ కు లిబర్టీ అనేది కూడా లభిస్తుంది. అదర్వైజ్ 130 140 అరౌండ్ అయితే 20 రన్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ గా వచ్చినట్లయితే ఐ థింక్ అప్పుడు బ్యాటింగ్ చేసే వాళ్ళకి కూడా డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా అంటే సూర్యకుమార్ యొక్క క్యాచ్ కాకుండా అతడు ఆ 20-30 రన్స్ ఏవైతే లాస్ట్ 2 overs లో సాధి మీరు లాస్ట్ ఓవర్ లో చూడండి సౌరవ్ ను ఎక్కడైనా అటాక్ చేయగలిగాడు. లాస్ట్ ఓవర్ లో చాలా రన్స్ వచ్చాయి. సో అమెరికా కొంచెం ఢీలా పడ్డారు. అంటే సూర్యకుమార్ అలా బ్యాటింగ్ చేయడం కారణం కావచ్చు, ఆర్ లేకుంటే అలాగే చేస్తారు. బికాస్ ఎవరైనా సెట్ ఉన్న బ్యాట్స్మెన్ లాస్ట్ 2 overs ఉన్నాయంటే దే గో ఫైటింగ్. అండ్ అప్పుడు అన్ని కూడా వర్కౌట్ అయ్యాయి అతనికి. బిట్ ఆఫ్ లక్ కూడా మీకు అవసరం కూడా ఈ పర్టికులర్ దీంట్లో. ఎందుకంటే మీరు ఈశాన్ కిషన్ కి వచ్చినటువంటి నెక్స్ట్ 10-15 రన్స్ కూడా అలాగే వచ్చాయి. ఒకవేళ అతన్ని క్యాచ్ కూడా ఇట్ వాజ్ సిట్టర్ అండి పాయింట్ లో. అప్పుడు అతడు అవుట్ అయినట్లయితే కూడా ఇంకా చాలా కష్టాల్లో ఉండేది. ఇంకా 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 మరింత ప్రెషర్ ఉండేది. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్ రియల్ గా చెప్పాలంటే. అమెరికాకు కూడా చాలా మనకు చెప్పినట్టుగా దే లర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ యాక్చువల్లీ. వాళ్ళు స్లిప్ చేసుకున్నారు వాళ్ళ చేతుల్లో నుంచి ఆ 20-30 రన్స్ ఏవైతే ఇండియా స్కోర్ చేసిందో అవి బోనస్ అయిపోయాయి. బట్ గుడ్ స్టార్ట్ ఓవరాల్ మొత్తానికి అయితే. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం తడబడ్డా కానీ వికెట్ ఆఫ్ కోర్స్ వాజ్ బిట్ ట్రికీ. ఎందుకంటే నేను అనుకున్నట్టుగా ముంబై వికెట్ కనబడలేదు, సన్లైట్ లేకపోవడం తోటి రోలింగ్ సరిగ్గా జరగలేదు అని అతడు ఒక చిన్న చెప్పాడు. అండ్ ఆ తర్వాత ఇట్ వాజ్ బిట్ హెల్ప్ఫుల్ టు ద బౌలర్స్ ఆల్సో. అప్పుడప్పుడు బాల్ స్కిడ్ అయింది, లో అయింది. సో దెర్ వాజ్ బిట్ ఆఫ్ టర్న్ యాక్చువల్లీ. బట్ ఇన్ ద ఎండ్ ఐ థింక్ విన్ ఇస్ అ విన్ శివ. గుడ్ స్టార్ట్ ఫర్ ఇండియా. అండ్ టోటల్ గా ఇప్పటి వరకు చూసినట్లయితే 8-9 విన్స్ వరల్డ్ కప్ లో వరుసగా సాధిస్తూ వచ్చారు. లాస్ట్ ఇయర్ మీరు లాస్ట్ వరల్డ్ కప్ ను యాడ్ చేసినట్లయితే. అండ్ హోప్ దట్ దే విల్ కంటిన్యూ. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ కు ఇంకా 5 days రెస్ట్ కూడా ఉంది. అప్పటి వరకు బుమ్రా మేబీ ఫీవర్ నుంచి కోలుకోవచ్చు. వైరల్ ఫీవర్ అయితే లేదని చెప్తున్నారు. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా రికవర్ అవుతున్నాడని చెప్తున్నాడు. ఒకవేళ అతడు రికవర్ అయినట్లయితే మీకు రింకుస్ ప్లేస్ లో అతన్ని తీసుకోవచ్చు, శివం ప్లేస్ లో అతన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు డీప్ గా బ్యాటింగ్ ఉండాలంటే యూ నీడ్ వన్ బ్యాటర్ యాక్చువల్లీ. అండ్ కానీ బుమ్రా విషయంలో అసలు బుమ్రాకి ఫీవరే లేదు నిజానికి. ఎక్స్పెరిమెంటల్గా బుమ్రాని పక్కన పెట్టి ట్రై చేశారు ఏసీ మీద కాబట్టి, ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అని చెప్పి వాదన కూడా నో శివ. సూర్యకుమార్ వికెట్ రిపోర్ట్ ప్రకారం అయితే ఐ థింక్ ఈ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. డౌటే లేదు, వైరల్ కాదు కానీ బట్ ఫీవర్ ఉండింది. వెదర్ పడలేదని చెప్పాడు అతను. అసలు సడన్ వెదర్ కండిషన్స్ తోటి కొంచెం మార్పు వచ్చింది. అండ్ బుమ్రా వాజ్ నాట్ అబ్సల్యూట్, కొంచెం స్లైట్లీ ఇండిస్పోజ్డ్ కంటే కూడా కొంచెం ఎక్కువనే ఉండింది, ఫీవర్ ఉండిందని చెప్పాడు. అందుకనే అతన్ని తీసుకోలేదని చెప్పాడు. అందుకని సిరాజ్ రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. బికాస్ సిరాజ్ ఫిట్ గా ఉన్నాడు అండ్ ఇట్ వర్క్ అవుట్ వెల్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ బుమ్రా 5 days రెస్ట్ ఉంది కనుక రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 95-97% కోలుకున్నాడు. ఇంకా 2% కోలుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. ఈ 5 days రెస్ట్ అనేది నేను అనుకుంటాను ఢిల్లీ మ్యాచ్ ముందు దట్ విల్ వర్కౌట్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఒకవేళ బుమ్రా మీకు శివకుమార్ వాషింగ్టన్ సుందర్ ఆడైనట్లయితే ఇంకా మరింత అవుతుంది. అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్
ఒక రింకు సింగ్ ను డ్రాప్ చేసి మీరు ఇతన్ని తీసుకోవచ్చు, వాషింగ్టన్ తీసుకోవచ్చు, బ్యాటింగ్ వస్తుంది అక్కడ. శివం ను డ్రాప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలంటే బుమ్రా కూడా రావచ్చు. ఎందుకంటే నమీబియా తోటి నేను అనుకుంటాను ఒక మంచి బిగ్ విక్టరీ సాధించడం కూడా చాలా ఇంపార్టెంట్, నెట్ రన్ రేట్ కొంచెం అది చేసుకోవడానికి. ఎందుకంటే పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయని అందరూ అంటున్నారు. నిన్న మరొకసారి డిస్కషన్ జరిగాయి అండ్ ఎవ్రీబడి ఈజ్ హోపింగ్ ఫర్ దట్ మ్యాచ్ టు హ్యాపెన్. దట్ విల్ హ్యాపెన్ అండి, డౌట్ లేదు. అది మేబీ ఈ రోజు ఈవినింగ్ వరకు రేపు మార్నింగ్ వరకు మనం ఒక గుడ్ న్యూస్ వింటాం. శ్రీలంక గవర్నమెంట్ దే హావ్ రిక్వెస్టెడ్ పాకిస్తాన్ టు కన్సిడర్ ప్లేయింగ్ పాకిస్తాన్. శ్రీలంకనే కాకుండా కూడా అందరూ అడుగుతున్నారు అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా కొంచెం వెనుకకు తీసుకునేలాగా కనబడుతుంది. డెసిషన్ తీసుకుంటారు. ఇట్ హ్యాపెండ్ ఏషియా కప్ లో జరగలేదా, గతంలో జరగలేదా, ఇదేం కొత్త కాదు కదా మనం చూసేది. దట్ విల్ హ్యాపెన్ మ్యాచ్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ మొన్ననే చెప్పాడు కదా మా టికెట్స్ బుక్ అయ్యి ఉన్నాయి, వీఆర్ గోయింగ్ అని అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో దట్ మీన్స్ ఏదో పాజిటివిటీ ఉంది అందులో, డౌట్ లేదు. అండ్ సో ఎవ్రీబడి ఈస్ జస్ట్ హోపింగ్ ఫర్ పాకిస్తాన్స్ డెసిషన్ అంతే. అది ఇవాళ రేపు మనకు క్లియర్ గా తెలిసిపోతుంది అండి. యుఎస్ఏతోనే మనకి బ్యాటింగ్ మొత్తం అంటే కూడా దాదాపు ఇట్లా ఫ్లాప్ అయిపోయి దాదాపు రింకు సింగ్ ఫెయిల్ వరుసనే, శివన్ దుబే ఫెయిల్, మిగిలినటువంటి అభిషేక్ శర్మ ఫెయిల్, కేవలం 25 రన్స్ తిలక్ వర్మ చేశాడు, 20 రన్స్ ఇషాన్ కిషన్ చేశాడు. ఇట్లాంటి నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ని మళ్ళీ తీసుకుని బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్స్పెరిమెంట్ చేస్తారనే నమ్మకం ఉందా మీకు? వాషింగ్టన్ ఫిట్ గా ఉన్నట్లయితే అబ్సల్యూట్లీ అతడు ఆడాల్సిందే, డౌట్ లేదు. ఎందుకంటే మీకు బ్యాటర్ గా ఉపయోగపడతాడు, ఇస్ నాట్ ఎ బ్యాట్ ఫీల్డర్. అండ్ అట్లా కాకుండా మీకు బౌలింగ్ లో కూడా వెరైటీ ఉంటుంది, ఆఫ్ స్పిన్నర్ ఫర్ ఎగ్జాంపుల్. బట్ మరొకటి ఏంటంటే టూ మెనీ లెఫ్ట్ హ్యాండెడ్స్ అయిపోతారు. అఫ్కోర్స్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ అతడు లెఫ్ట్ హ్యాండ్ చేస్తాడు, కానీ శివం డుబే ప్లేస్ లో రిప్లేస్ అయినట్టయితే 8 లెఫ్ట్ హ్యాండెడ్స్ అయిపోతారు. ఇట్స్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చాలా మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఎక్కువగా ఉన్నారు. అండ్ బట్ అతని బౌలింగ్ కూడా ఉపయోగపడచ్చు, బికాస్ ఈస్ అ గుడ్ బౌలర్, ఈజ్ అ గుడ్ ఆల్రౌండర్ యాక్చువల్లీ. అండ్ ఇంజరీస్ తో అతడు బాధపడడం అనేది రియల్ గా తక్కువ వయసులో ఇట్స్ రియలీ పిటి. అంటే రియల్ గా వినడం కూడా మంచిగా అనిపించదు. బట్ అతని ఇంక్లూజన్ ఒకవేళ అయినట్లయితే ఐ థింక్ దట్ కెన్ బి గుడ్ ఫర్ ఇండియా. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంటుంది అండ్ కొంచెం బౌలింగ్ లో కూడా అప్పుడప్పుడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. చేసినప్పుడు మాత్రం టర్న్ లభిస్తుంది, అతనికి కొంచెం బౌన్స్ రాబడతాడు. ఈస్ గాట్ హైట్ యాక్చువల్లీ, సో ఆ వెరైటీ కూడా అతనిలో ఉంది. అండ్ మెల్లమెల్లగా దూసరాజ్ కూడా వేసే ప్రయత్నం చేస్తున్నాడు అశ్విన్ లాగా. ఈజ్ ఆల్సో ఫ్రమ్ చెన్నై. క్వాలిటీలో అతనిలో కాకుండా కానీ బట్ యూనో ఈస్ అ గుడ్ బౌలర్, గుడ్ ఆల్రౌండర్. సో అతని ఇంక్లూజన్ అనేది శివ మీరు అన్నట్టుగా ఐ థింక్ దట్ షుడ్ వర్క్అవుట్ బెటర్ ఫర్ ఇండియా. అండ్ మీకు ఆప్షన్ ఏ ఉంది, ఒకవేళ అతను వచ్చాడు మీకు ఆల్రౌండర్ కావాలి అంటే రింకున్ పక్కకు పెట్టడం, అలాగే కూడా శివంను పక్కకు పెట్టి తీసుకోవడం. బికాస్ ఎక్స్ స్పిన్నర్ కూడా ఎక్స్ట్రా అవుతాడు ఒకడు. సో హార్దిక్ అండ్ హర్షదీప్ అండ్ ఆడితే సిరాజ్ లేకుంటే బుమ్రా, వీళ్ళిద్దరిని నేను అనుకుంటాను ఇట్లా ఎప్పుడైనా ఆడించవచ్చు. బుమ్రా రెస్ట్ కావాలంటే సిరాజ్ ఆడించవచ్చు, లేకుంటే బుమ్రా మీకు ఇంపార్టెంట్ మ్యాచ్ లో అతను ఉండాల్సిందే. బికాస్ సిరాజ్ ఈ పోల్డ్ వెల్ ఎస్టర్డే, మంచి మొమెంటం రిధమ్ ఉంది అతనికి. బట్ బుమ్రా రావడం అనేది అఫ్ కోర్స్ మరింత బెనిఫిట్స్. మొత్తం మీద నిన్న జరిగినటువంటి మ్యాచ్ ద్వారా భారత్ ఒక కొత్త లెసన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడుతుంది. వెల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ బికాస్ అమెరికా అదేం తక్కువ టీం కాదని చెప్పి మనం డిస్కస్ చేశాం కదా శివ నిన్న. బికాస్ అమెరికా ఉన్నటువంటి ప్లేయర్స్ అందరు ఇండియాలో ఆడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత గౌజ్ ఏం తక్కువ కాదు. తర్వాత పాకిస్తానీ ముషిన్ ఎట్లా బౌలింగ్ చేశాడో చూసాం మనం. చాలా యంగ్స్టర్, 23 years మాత్రమే, చాలా చక్కగా కట్టడి చేయగలిగాడు అతను. మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీసుకొని రన్స్ ఎక్కువగా ఇవ్వలేదు. అండ్ వాళ్ళు అబ్సల్యూట్లీ ఒక 20-30 runs ఎక్కువ ఇవ్వడంతో వాళ్ళు కొంచెం టార్గెట్ చేజ్ చేయలేదు. కానీ బట్ అమెరికా ఇస్ నాట్ ఏంటి తక్కువ టీం గేమ్ ఏం కాదు. ఈ మధ్యలో వాళ్ళు చాలా చక్కగా ఆడుతున్నారు. అండ్ గతంలో కూడా కొన్ని రికార్డ్స్ సాధించినటువంటి ప్లేయర్స్ వాళ్ళ టీంలో ఉన్నారు. అండ్ అట్లా కాకుండా లాస్ట్ వరల్డ్ కప్ లో యూనో హూ ఫర్గెట్స్ దే డిఫీటెడ్ పాకిస్తాన్. అండ్ యూనో దే ఆర్ ఏ గుడ్ సైడ్, దే ఆర్ నాట్ ఏ ఐ మీన్ టోటల్ గా ఇట్లా ఒక చిన్న పసికున లాగా ఏం కనబట్టలేదు అమెరికా అయితే ఇప్పుడు నాకు చూసినట్టయితే. ఎందుకంటే వాళ్ళ వద్ద మంచి బౌలింగ్ బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది, ఫీల్డింగ్ లో కూడా చాలా చక్కటి ఫీల్డర్ ఉన్నారు వాళ్ళ టీంలో. డౌట్ అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ క్యాచెస్ డ్రాప్ చేసా కానీ బట్ దే ఆర్ ఏ గుడ్ సైడ్ అండి. ఐ మీన్ దే ఆర్ ఏ గుడ్ అంటే ప్రపోజ్ చేశారంటారా మీరు ఏమంటారో ఐ డోంట్ నో. బట్ మంచి దాని ఏమంటారు అంటే రిసోర్సెస్ ఉన్నటువంటి టీమే, మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ వాళ్ళ వద్ద ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది, యూత్ ఉన్నారు. దే హావ్ బీన్ డూయింగ్ వెరీ వెల్ అండి ఇన్ రీసెంట్ టైమ్.